ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం పెను దుమారం రేపింది. సంధ్య థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడానికి కారణం అల్లు అర్జున్ బాధ్యత రహిత్యంగా వ్యవహరించడం వల్లనే అని ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదవడంతో పోలీసులు ఆయన్ని జైలుకు తీసుకెళ్లిన విజువల్స్ మీడియాలో సంచలనంగా మారింది. ఇకపోతే ఆయన విడుదలయ్యారు. అల్లు అర్జున్ అరెస్ట్ కరెక్ట్ కాదని నిరసనలు మిన్నంటాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన ఒక వ్యక్తిని ఇంతలా టార్గెట్ చేయడం సరికాదని, సరైన సమయంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడంలో విఫలమైన పోలీసులపై యాక్షన్ తీసుకోకుండా కేవలం అల్లు అర్జున్ ఒక్కడినే కారణం చేస్తూ అరెస్ట్ చేయడం చాలా అన్యాయం అంటూ సోషల్ మీడియాలో ఆయన అభిమానులతో పాటు పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు తప్పుపట్టారు. ఇకపోతే అల్లు అర్జున్ చంచల్గూడ జైలు నుండి విడుదలయ్యాడు. భారీ సెక్యూరిటీ మధ్య ఆయన్ని ఇంటికి చేర్చారు పోలీసులు. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు అనే విషయాన్ని తెలుసుకుని షాక్ కి గురైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన తండ్రి గారైన అల్లు అరవింద్ కి ఫోన్ చేసి ధైర్యం చెప్పాడని, ఎలాంటి అధైర్య పడొద్దని, మరి పరిస్థితులు చేయి దాటిపోతే నేను రేవంత్ రెడ్డితో స్వయంగా మాట్లాడతానని భరోసానిచ్చాడట. అంతేకాకుండా విడుదలైన వెంటనే చంద్రబాబు అల్లు అర్జున్ కి కూడా ఫోన్ చేసి అతని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. స్వర్ణాంధ్ర 2047 మీటింగ్ లో విజయవాడలో జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నాడు. బాబు పవన్ మీటింగ్ లో ఉన్నప్పుడే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సమాచారం తెలిసింది. వెంటనే ఆయన స్పెషల్ ఫ్లైట్ లో విజయవాడ నుండి హైదరాబాద్ కి బయలుదేరినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళినట్టుగా ఎలాంటి సమాచారం లేదు. అయితే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ని కలిసి మళ్ళీ తిరిగి విజయవాడకు వెళ్ళొచ్చు. ఆయన అరెస్ట్ విషయం గురించి తెలిసినప్పటి నుండి మెగా ఫ్యామిలీ మొత్తం అల్లు అర్జున్ ఇంట్లోనే రోజంతా గడిపింది. మెగాస్టార్ చిరంజీవి తన విశ్వంభర సినిమా షూటింగ్ ని కూడా రద్దు చేసుకొని తన భార్య సురేఖతో కలిసి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళాడు. నాగబాబు కూడా నిన్నంతా అల్లు అర్జున్ ఇంట్లోనే గడిపి అతని విడుదల కోసం తన వంతు ప్రయత్నాలు చేశాడు. ఇలా మెగా ఫ్యామిలీ మొత్తం ఒకటవడానికి ఈ అరెస్ట్ జరిగిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.